నమస్కారం. నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి చూద్దాం. మొదటగా జాబ్ కోర్సులపై ఫోకస్ పెట్టాలి అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గారు చెప్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్లో సమగ్ర మార్పులు అవసరమని ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ గారు చెప్తున్నారు. అంటే మొక్కుబడి చదువులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి, అంటే నాలెడ్జ్ లేకుండా అయిపోతుంది పిల్లలకి కాబట్టి ఇది ఇట్లా చెప్తున్నారు. జాబ్ కోర్సులపై ఫోకస్ పెట్టాలి అని చెప్తున్నారు. ఇకపోతే ఉపాధి కోర్సులపై యూనివర్సిటీలు దృష్టి పెట్టాలి అని ఇంకో పేపర్ ఆర్టికల్ నవ తెలంగాణ నుంచి. ఉపాధి కోర్సులపై దృష్టి పెట్టాలి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి. ఇకపోతే తొలి టాస్క్ పెద్దపల్లిలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి శ్రీధర బాబు చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే తొలి టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ను పెద్దపల్లిలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నెక్స్ట్, ఆర్టీసీకి అండగా ఉంటాం మంత్రి పొన్నం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి అన్ని విధాల సహకరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఇంకో పేపర్లో ఆర్టీసీలో 3000 నియామకాలకు కార్యాచరణ అని కూడా ఆర్టికల్ ఇచ్చారు. అంటే ఏమేమి ఖాళీలు ఉన్నాయో అవి భర్తీ చేస్తారంట. ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తాం పొన్నం ప్రభాకర్. ఈ నెల 31న ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ కూడా చెప్తామని చెప్తున్నారు. మహాలక్ష్మి స్కీమ్తో ఆర్టీసీకి పూర్వ వైభవం వచ్చింది అని చెప్తున్నారు. అంటే మహాలక్ష్మి పథకం ద్వారా అన్ని బస్సులు మళ్ళా ఊర్లలో పోతున్నాయి కాబట్టి రెవెన్యూ కూడా పెరుగుతుంది. అటు ఇటు వేరే విధాలు అయినా సరే ఒక విధంగా పోయినా ఇంకో విధంగా వస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఇకపోతే 6,956 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక. స్టాఫ్ నర్సుల పోస్టులకు ఎంపికైన వారి తుది జాబితాను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం వెల్లడించింది. వైద్య ఆరోగ్య శాఖలో 9 విభాగాల్లో ఎంపికైన 6,956 మంది స్టాఫ్ నర్సుల మెరిట్ జాబితాను ప్రకటించింది. అంటే ఇది లాస్ట్ ఇయర్కి కంప్లీట్ కావాలి, కాకపోతే కట్ ఆఫ్ మార్కులు అవి ఇవి వల్ల లేట్ అయింది. స్టాఫ్ నర్సు తుది జాబితాలో విడుదల. 7,094 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి. 31న నియామక పత్రాలు. స్టాఫ్ నర్సులుగా ఎంపికైన అన్న చెల్లి చాలా సంతోషం. ఒకే ఇంట్లో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు. గ్రామానికి రెవెన్యూ ఉద్యోగిని నియమిస్తామని చెప్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రెవెన్యూ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. ప్రతి గ్రామానికి రెవెన్యూ ఉద్యోగిని నియమిస్తామని వీళ్ళు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని పెద్దలు చేసిన తప్పులను వీఆర్ఓలు బయటపెడతారన్న ఉద్దేశంతో ఆ వ్యవస్థను లేకుండా చేశారని ఆరోపించారు. ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, దోపిడీలు, భూ కబ్జాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ధరణిని ప్రక్షాళన చేసి భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని కూడా చెప్పారు. ఇకపోతే ఉద్యోగినుల వసతికి సఖీ నివాస్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాకు ఒక హాస్టల్, అంటే ప్రతి జిల్లాకు ఒక హాస్టల్ ఇస్తారన్నమాట. విద్య, ఉద్యోగం, ఉపాధి అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది మహిళలు పట్టణాలు, నగరాల బాట పడుతున్నారు. ప్రైవేటు వసతి గృహాల్లో చేరి విధులకు వెళ్తున్నారు. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మిషన్ శక్తిలో భాగంగా సఖీ నివాస్ పేరిట వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను నిర్మించాలని సంకల్పిస్తుంది. వీటిలో వసతి, భోజనంతో పాటు ఆధునిక వసతులు అందుబాటులో తేనున్నారు. ఉద్యోగినుల పిల్లల కోసం ప్రత్యేకంగా డే కేర్ వంటి సదుపాయాలు కూడా కల్పించనున్నారు. అటు కుటుంబాలను చూసుకోవడానికి, ఇటు విధుల నిర్వహణకు అతివలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని సకాలంలో పనులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనేక వ్యయ ప్రయాసాలు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉద్యోగినులకు అత్యాధునిక వసతులతో కూడిన సఖీ నివాస్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించింది. త్వరలో జిల్లాకు కేంద్రం అందుబాటులోకి రానుంది. నిధుల కేటాయింపు, నిర్వహణ, సిబ్బంది కేటాయింపు విషయాలపై జిల్లా కలెక్టర్, సంక్షేమాధికారి, మహిళా సాధికారిక కేంద్రాల సంయుక్త పర్యవేక్షణలో చేపట్టనున్నారని చెప్పారు.
నామమాత్రపు అద్దెతో నిర్వహణ. ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాకు ఒకటి చొప్పున సఖీ నివాసం ఏర్పాటు చేస్తారు. వసతి గృహం నిర్వహణకు కోఆర్డినేటర్, వార్డెన్, సెక్యూరిటీ సిబ్బందిని నియమించనున్నారు. నామమాత్రపు అంటే నామినల్ ఛార్జ్ తోటి రెంట్ తోటి భోజన వసతి కల్పించనున్నారు. పిల్లల తల్లులకు డే కేర్ వంటి సదుపాయాలు కూడా కల్పించనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇకపోతే తోళ్ల పరిశ్రమపై చిగురిస్తున్న ఆశలు. రాష్ట్రానికి తోళ్ల పరిశ్రమ మంజూరు చేయాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను వినతి పత్రం అందించారు. ఈ అంశంలో 20 ఏళ్లుగా చుప్పదండి మండలంలోని రుక్మాపూర్లో ఏర్పాటు చేస్తామన్న తోళ్ల పరిశ్రమ మళ్లీ తెరపైకి వచ్చింది. 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తారంట. ఒకవేళ వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు రావడానికి ఛాన్స్ ఉంది. తోళ్ల పరిశ్రమ ఏర్పడితే చర్మకారుల వర్గాలకు సంబంధించిన నిరుద్యోగ యువతకు 18,200 మందికి ప్రత్యక్షంగా, మరో 2,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈ ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు 10,000 జతల చెప్పులు తయారు చేయొచ్చని నివేదిక రూపొందించారు అప్పటి ఎంపీలతో పాటు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు బందకృష్ణ మాదిగ సైతం తోళ్ల పరిశ్రమ కోసం ఉద్యమించారు. కానీ నేటికి పురోగతి సాధించలేదు. ప్రతి ఎన్నికల సమయంలో హామీగా మిగిలిపోయింది. 2011లో ఈ భూమిని పోలీస్ బెటాలియన్కు కేటాయించారు. మరి అప్పటి నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తారంట. వాకిన్సన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్లో ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ న్యూఢిల్లీ తాత్కాలిక ప్రతిపాదికన అంటే టెంపరీ జాబ్స్లు ఇస్తున్నారు. 4 పోస్టుల భర్తీకి వర్క్స్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ 1, సైటింగ్ సూపర్వైజర్. విద్యార్హతలు డిప్లొమా, డిగ్రీ, సివిల్ ఇంజనీరింగ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. శాలరీ వర్క్స్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టుల నెలకు 36,000, సైట్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ పోస్టుల నెలకు 25,000, వర్క్స్ వీళ్ళకి 36,000, వయసు 30 సంవత్సరాలు ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు 13 to 15 ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. కోల్కతా, తర్వాత పశ్చిమ బెంగాల్. సర్కారు బడి పిల్లలకు బూట్లు. ఇది చాలా సంతోషం. ఇస్తే కొలువువాదిని పొలం బాట పట్టి సోదరుడితో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీరు మిర్చి సాగు. ఎంటెక్ చదివి సాఫ్ట్వేర్ కొలువు సాధించారు. లక్ష్యాన్ని ఆర్జించే అవకాశం ఉన్న ఆ కొలువుకు స్వస్తి పలికారు. సొంతూరుకు చేరుకొని తనకున్న పరిజ్ఞానంతో ఆధునిక పద్ధతిలో సోదరుడితో కలిసి మిర్చి సాగు చేస్తూ లాభాల పంట పండిస్తున్నారు. రైతుగా మారారు యువ ఇంజనీరు అని ఆర్టికల్. అంటే గవర్నమెంట్ జాబ్లే కాదు, మన సొంత కాలం మీద మనం బతికేదానికి ఛాన్స్ ఉంటే బాగుంటుంది అని. 50 రోజులు ప్రణాళికతో మంచి మార్కులు. కష్టపడి చదవండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెస్కి గురి కాకుండా చదివితే పాస్ అయిపోతాము. ప్రతి పాఠశాలకు ఎన్జీసీ నేషనల్ గ్రీన్ కోర్ ఇది అంటే ప్రతి స్కూల్లో ఇది ఉంటే మంచిగా చెట్లు ఉంచడానికైనా ప్రతిదానికి హెల్ప్ అవుతుంది. అవగాహన మంత్రం ఉపాధికి ఊతం. ఉద్యోగాల కల్పనలో మెడికల్ మోడల్ కెరీర్ సెంటర్. కౌన్సిలర్ల నియామకం చేపట్టండి అని చెప్తున్నారు. ఫార్మసీ రంగంలో అవకాశాలు కూడా ఉన్నాయి. ఏడాది కాలంలో ఏమేమి చేసిరు అని అంటే వీళ్ళు ఉపాధి కల్పన నిర్వహించే జాబ్ మేళాలన్నీ దాదాపుగా మోడల్ కెరీర్ కేంద్రంలోనే నిర్వహిస్తున్నారు. కొత్త కలెక్టరేట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే 11 మాసాల్లో జాబ్ మేళాలు నిర్వహించారు. 22 కార్పొరేట్ సంస్థలు ఖమ్మానికి వచ్చాయి. 2,742 జాబ్లు లక్ష్యం కాగా ఇట్లా కూడా వచ్చినాయి. చాలా సంతోషం. ఇక్కడ ఇచ్చేసి చూడండి. పేరొందిన కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఫార్మసిస్ట్గా నియామక పత్రం అందుకున్న. హైదరాబాద్లో ఉద్యోగం చేయాల్సి ఉంది. పెద్ద సంస్థ కాబట్టి పనిని బట్టి వేతనాలు ఉంటాయని చెప్తున్నారు. నగరంలో ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. దీన్ని బట్టి జాబులు వచ్చినాయంట. 31న ఉద్యోగ మేళా ఉంది. జిల్లాలోని నిరుద్యోగులకు అంటే వరంగల్, హన్మకొండ వీళ్ళకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ నెల 31న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు వీళ్ళు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి గారు చెప్తున్నారు. అపోలో హెల్త్ కేర్, యాక్సిస్ బ్యాంకు, H1HR సొల్యూషన్స్, ధరణి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. ఏమేమి ఉన్నాయంటే ఉద్యోగాలకు 10వ తరగతి, డిప్లొమా, ANM, GNM, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలు తీసుకొని మూలుగు రోడ్డులోని ఆఫీస్కు వచ్చి 31న జరిగే ఉద్యోగ మేళకు హాజరు కావాలని చెప్తున్నారు. తపాలా సేవలు పొడిగింపు. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో 8 నుంచి రాత్రి 8 గంటల వరకు వీళ్ళు సేవలు పొడిగించి ఇస్తున్నారు. ఇంటి వద్దనే శిశు ఆధార్ ఉచితంగా. విదేశాలకు అందుబాటు ధరలతో పార్సిల్స్ కూడా ఇస్తున్నారు.
NACN ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు న్యూ ఇండియా ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. 300 పోస్టులు ఉన్నాయి. అర్హత, వయో పరిమితి. దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి ఏజ్ 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు 600 ఉండగా SC, STలకు ₹100 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్సైట్ని సందర్శించవచ్చు అని చెప్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇట్లుంది. న్యూ ఇండియా .coin అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి. అన్ని వివరాలు నమోదు చేసి ఆన్లైన్లోనే దరఖాస్తులు మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. చివరిగా ఒకసారి చెక్ చేసి సబ్మిట్ చేయాలి. దరఖాస్తును ఆన్లైన్ మోడ్లోనే సమర్పించాలి. రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు లేదా ఇతర మార్గాల ద్వారా చేసిన దరఖాస్తులు చెల్లవు అని క్లియర్. ఇకపోతే NTPCలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎంత జీతం అంటే ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగుల కోసం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 223 పోస్టులు భర్తీ చేయనుండగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు careers.ntpc.coinని సందర్శించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 25, 2024 ప్రారంభమై 8 ఫిబ్రవరి 2024 ముగియనుంది. కేవలం 14 రోజులు మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాబట్టి చాలా తొందరగా అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇది ఎలా దరఖాస్తు చేయాలి అంటే ఇట్లా ఇచ్చారు. అర్హత, జీతం ఎంత ఉంటుంది అని అంటే NTPC జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కనీసం 3 ఏళ్ళు 2 ఏళ్ల పని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 55,000 జీతం, ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా పొందవచ్చు అని మెన్షన్ చేశారు. అభ్యర్థులు అందుబాటులో లేకపోతే రిజర్వ్డ్ పోస్టులను రిజర్వ్ చేయాలి అని చెప్తున్నారు. అంటే ఇక SC, ST అభ్యర్థులు, OBC అభ్యర్థులు లేకపోతే వాళ్ళ పోస్టులను కూడా ఓపెన్ రిజర్వ్ కోటాలో పెట్టాలి అని చెప్తున్నారు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్ట్ ఇన్ HCL కోల్కతా. ఎన్ని ఉన్నాయి పోస్టులు అంటే 40. డిసిప్లిన్ ఏమేమి ఉన్నాయంటే మైనింగ్, జియాలజీ, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ మెకానికల్ సిస్టమ్. క్వాలిఫికేషన్ 60% మార్క్స్ తోటి బ్యాచిలర్ డిగ్రీ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ గేట్లో కూడా పాస్ అయ్యి ఉండాలి. ఏజ్ లిమిట్ 1/1/2024 నాటికి 28 సంవత్సరాలు ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ గేట్ స్కోరు తర్వాత మార్క్స్, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 500. మనకు ఆన్లైన్లో అప్లికేషన్కి డేట్ ఎప్పుడు ఉంది, లాస్ట్ డేట్ అంటే 29, అంటే ఈరోజే లాస్ట్ డేట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారో క్షమించండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 19/2. ఇది వెబ్సైట్ hindustan.copper.co. ఇకపోతే ఇంకేముంది లాస్ట్కి అంటే గ్రామానికో రెవెన్యూ ఉద్యోగిని నియమిస్తామని చెప్తున్నారు. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.